హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. అదేనండి పావు బాజీ. ఎప్పుడు బయట బళ్ళ మీద తింటాం కాదు, మనం ఇంట్లో తయారు చేసుకుందాం రండి. ఈరోజు ఫస్ట్ అయితే బఠానీలు ముందు రోజు నానబెట్టి కడిగి పెట్టేసుకోండి. దీంట్లో బఠానీలు ఒక కప్పు తీసుకుంటే పావు కప్పు కావలసిన వేసి ముందర రోజు నైట్ నానబెట్టేసుకుని నెక్స్ట్ డే ఈవినింగ్ చేసుకోండి. తర్వాత దాంట్లో ఏంటంటే మీరు 1 బై 1 వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు, టమాటాలు, అలాగే మిరియాలు, చెక్క, లవంగాయ, యాలుక్కాయ, బిర్యానీ ఆకు, ఇట్లా మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, అలాగే టేస్ట్ తగినంత ఉప్పును, అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని చక్కగా ఎక్కువ విజిల్స్ రానివ్వండి, మెత్తగా ఉడికిపోవాలి. గుర్తుపెట్టుకోండి, బఠానీ ఉడకపోతే మనకి గ్యాస్ ఫామ్ అయిద్దండి. బఠానీ బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ బఠానీ చూసారు కదా, వీటిల్లో మొత్తాన్ని కూడా తీసి మిక్సీలో వేసుకోండి. కొంచెం ఇవి తీసిన తర్వాత అడుగున కొంచెం వాటర్ అని కొంచెం బఠానీల నుంచి మిగిలినవి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ అనేది మరీ ఎక్కువ పేస్ట్లా పట్టకుండా, మరీ బరగ్గా పట్టకుండా నేను చూపించే విధంగా మీరు మిక్సీ పట్టుకోండి. అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మధ్యలో ఆ పలుకులు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, ఇవి అడుగున ఉంచుకున్నాము. ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన పెట్టేసుకుని ఈ పేస్ట్ ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండీలో బటర్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత, ఇది బటర్ మీరు ఏమైనా తీసుకోవచ్చు. మనకి మిల్కీ మస్ట్ ఇవ్వాలి ఉంటాయి, పోతేనేమో చాలా రకాల బటర్స్ ఉంటాయండి. మీకు డీమార్ట్లో చక్కగా దొరుకుతాయి. 80 రూపాయల నుంచి ఉంటాయి మీకు డీమార్ట్లో, ఎక్కడైనా దొరుకుతాయండి చక్కగా. ఇది మనకు బటర్ మెల్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, పెద్దలపాయలు ముక్కలు అనేది యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయండి. తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అవ్వటం కోసం మీరు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పసుపు కూడా యాడ్ చేసి కొంచెం ఈ ముక్కలు అనేది సాఫ్ట్ అవనివ్వండి. ఎక్కువగా మనకు కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఏంటంటే చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కారం, ఇంకా ఇలా మసాలా పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కాస్త కాస్త యాడ్ చేసుకోండి, మీకు అందుబాటులో ఉన్నాయి అయితే. ఓకేనా, మొత్తం కూడా వేసి అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసి కొంచెం మొత్తం వాటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ ఉంచుకున్నారు కదా, ఆ బఠానీలు వాటర్ పోసేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేయండి. అంతే. ఇప్పుడు దీనికి మనకు గ్రేవీ తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇట్లా ఉడికించుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మనకి బేస్ రెడీ అయిపోయింది. మన అంటే పావు బాజీ బేస్ ఇది, మెయిన్ ఇదే కదా. దీంట్లో కొంచెం బటర్ వేసేసి అలాగే కొత్తిమీర వేసి దించేసుకోండి. అంతేనండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకొక బాండీ తీసుకుని దాంట్లో ఏంటంటే కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుని, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్న తర్వాత చెప్తున్నాను నేను. ఆ బటర్ అనేది యాడ్ చేసుకుని మనకి బయట పావు బాజీ బ్రెడ్స్ అమ్ముతారు కదా, అవి తెచ్చి ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా పావు బాజీ రెడీ అయిపోయింది. మరి తప్పకుండా ట్రై చేయండి మరి. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంట్లో తప్పకుండా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.